హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రామిస్ డే గురించి చెప్పుకుందాం. ప్రామిస్ జీవితాంతం నీ ప్రేమలోనే. ప్రేమ రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో మునిగిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవటం, ముసిముసిగా నవ్వుకోవటం, ప్రేమించిన వారి తలుపుల్లో తడిసిపోవటం, ఇలా బంధంలోని తీయదనం వర్ణనాతీతం. ఇలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవటానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. ఒక్కరోజు కాదు, ఏకంగా 7 రోజుల పాటు జరుపుకునే ఈ వ్యాలంటైన్ వీక్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలోనే ప్రేమికులు పరస్పరం చేసుకునే ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది ప్రామిస్ డే. అయితే ఇలాంటి వాగ్దానాలు చేసుకోవటానికి ప్రామిస్ డే లాంటి ప్రత్యేక సందర్భాలే ఉండాల్సిన అవసరం లేదు. పంచుకోవటానికైనా పెంచుకోవటానికైనా అనునిత్యం అనుక్షణం ప్రత్యేకమైనదే. కాబట్టి మీరు చేసుకున్న భాషలేవైనా వాటికి కట్టుబడి వాటిని నిలబెట్టుకున్నప్పుడే ఇద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఆ బంధము శాశ్వతమవుతుంది. నేనున్నానని, నీకేం కాదని ఎవరో తెలియని వారికి కష్టం వస్తేనే భరించలేకపోతాం. అలాంటిది మనకెంతో ఇష్టమైన వారు ఆపదలో లేదా అంటే బాధలో ఉంటే ఆ ఊహను కూడా భరించలేం కదా. మరే ఆలోచన లేకుండా వెంటనే వెళ్ళి వారికి సహాయపడతాం. అలాగే ప్రేమికులు కూడా నీకేమైనా కష్టం వస్తే నేనున్నానని మర్చిపోకు అంటూ ఒకరికొకరు బాస చేసుకుంటుంటారు. కేవలం ప్రమాణం చేయటమే కాదు, సమయం వచ్చినప్పుడు వారి వెన్నంటే నిలిచి తమ ప్రేమలోని గొప్పతనాన్ని చాటుకుంటారు కూడా. ఇలా ఒకరికొకరు తోడు నీడగా నిలిచినప్పుడే ఆ బంధంలోని సిసలైన మాధుర్యమేంటో అర్థమవుతుంది. అంతేకాదు, ఇలా అన్ని సమయాల్లో ఒకరికొకరు అండగా నిలవటం వల్ల ఇద్దరికీ ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ మరింత రెట్టింపవుతాయి. నీ సంతోషమే నా సంతోషం. జీవితం కష్టసుఖాల సంగమం. తమకు కష్టం వచ్చిందని కుంగిపోయి దానికి భాగస్వామిని బాధ్యులను చేయటం అస్సలు సరికాదు. ఒకవేళ మీకు బాధ వచ్చినా దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. అవసరమైతే మీ భాగస్వామి సహాయం తీసుకోండి. అలాగే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకోవటం వల్ల ఇటు మీరు అటు మీ భాగస్వామి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలోనే నిన్ను ఏ విషయంలోనూ బాధ పెట్టకుండా జీవితాంతం సంతోషంగా ఉంచటానికే ప్రయత్నిస్తుంటా అంటూ ఒకరికొకరు బాస చేసుకోండి. ఇలా మీరు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మీ భాగస్వామిని సంతోషపెట్టిన వారవుతారు. ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపవ్వటానికి, నమ్మకం పెరగటానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది చెప్పండి? జీవితాంతం నీ ప్రేమలోనే. ప్రేమికుల మధ్యనైనా భార్యాభర్తల మధ్యనైనా ప్రేమ అనేది ఒక్కరోజుకే పరిమితం కాకూడదు. రోజు ప్రేమ పంచుకుంటేనే అందులోని అసలు సిసలైన మజా ఏంటో ఇద్దరూ ఆస్వాదించవచ్చు. తద్వారా ఆ బంధం నిత్య నూతనమవుతుంది. అందుకే ప్రామిస్ డే అనే కాకుండా రోజు జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా డియర్ అంటూ ఒకరికొకరు బాస చేసుకోండి. ఒకరికొకరు మరింత దగ్గరవ్వండి. బంధాన్ని దృఢం చేసుకోండి. నీ వాళ్ళు నా వాళ్ళు కాదా? తమ ప్రేమ బంధాన్ని త్వరలోనే పెళ్లిపీటలెక్కించేవారైనా, ఇదివరకే ప్రణయ బంధంలో మునిగి తేలుతున్న వారైనా, ఇలా దంపతుల మధ్య ప్రేమ మరింత రెట్టింపు కావాలంటే ఒకరినొకరు గౌరవించుకోవటంతో పాటు వారిరువురి కుటుంబ సభ్యులను అంతే సమానంగా ప్రేమించాలనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మన కుటుంబం అంటే మనిద్దరమే కాదు, మా వాళ్ళు మీ వాళ్ళు అందరం కలిస్తేనే మనం. అందుకే మనం ఒకరినొకరం ఎంతగా ప్రేమించుకుంటామో వారిని అంతకంటే ఎక్కువగానే గౌరవించాలి అంటూ ఒకరికొకరు మాటిచ్చుకోండి.
దాన్ని మాటలకే పరిమితం చేయకుండా ప్రత్యేక సందర్భాల్లో వారితో కలిసి గడపటం, అందరూ కలిసి వెకేషన్స్కి వెళ్ళటం, ఇరు కుటుంబ సభ్యులను పిలిచి డిన్నర్ ఏర్పాటు చేయటం, ఇలా వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నెన్నో మార్గాలున్నాయి. తద్వారా మీరు చేసుకున్న భాషను నిలబెట్టుకున్నవారవుతారు. అలాగే మీ బంధంలో ప్రేమ మరింత రెట్టింపవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ప్రామిస్ డేగా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ ప్రేమికులకు ప్రామిస్ డే ఎంతో ప్రాధాన్యత కలిగింది. ప్రామిస్ డే నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయొచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయాలి, ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లే వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయపూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నా కోసం నువ్వు మారాలని ఏనాడు కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏం జరిగినా వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వటం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవటంలోనే అసలైన ప్రామిస్కు అర్థం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రామిస్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రపుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. ప్లే బాయ్ అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్రా. మోనా చోప్రా అని కూడా పిలువబడే ఈమె బాలీవుడ్ నటి, గాయని, మోడల్. జార్జ్ అమితాబ్ చోప్రా, సుసాన్ అమీర్ దంపతులకు హైదరాబాద్లో 1984 ఫిబ్రవరి 11న జన్మించారు. జూమ్ ఛానల్ వారి ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ వంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందనే అభిప్రాయాన్ని షెర్లిన్ చోప్రా వ్యక్తం చేసింది. గేమ్, టైం పాస్ వంటి ఎన్నో హిందీ చిత్రాల్లో నటించిన ఈమె 2002లో బీపర్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. 2005లో దోస్తీ, ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ సినిమాల్లో, 2006లో జవానీ దివానీ అనే సినిమాలో, 2006లో నాటీ బాయ్ అనే సినిమాలో, 2007లో రకీబ్ అనే సినిమాలో నటించింది. బిగ్ బాస్ హౌస్కి సెక్సీగా ఆకుపచ్చ లెహంగా చోలీ దుస్తుల్లో వెళ్ళింది. అంబానీ భారతీయ మాజీ నటి. ఆమె 1991లో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని వివాహం చేసుకుంది. ఆమె అనేక ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థల్లో చురుగ్గా పాల్గొంటుంది. వీటిలో చాలా వరకు ఆమె అత్తామామలు ధీరుభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ జ్ఞాపకార్థం స్థాపించబడ్డాయి. వయోవృద్ధుల సంరక్షణ నుండి భారతీయ కళను ప్రోత్సహించడం వరకు ప్రతి పనిలోనూ ఆమె ఉంటుంది. తీనా మునిమ్ 1957 ఫిబ్రవరి 11న జన్మించింది. ఆమె 1975లో బొంబాయిలోని కార్లో ఎంఎం పూపెల్స్ ఓన్ స్కూల్ నుండి ఉన్నత పాఠశాలలో పట్టభద్రురాలైంది. అదే సంవత్సరం ఆమె ఫెమినా టీన్ ప్రిన్సెస్ ఇండియా 1975 కిరీటాన్ని పొందింది. అరూబాలో జరిగిన మిస్ టీనేజ్ ఇంటర్ కాన్వెంటల్ పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె 2వ రన్నరప్గా నిలిచింది. మిమి చక్రవర్తి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి, గాయని, రాజకీయ నాయకురాలు. ఆమె ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని 2011లో బెంగాల్ సినీ, టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించింది. మిమి చక్రవర్తి 2019లో జాదవ్పూర్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైంది. మిమి చక్రవర్తి 1989 ఫిబ్రవరి 11న జల్పాయ్గురి, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. మిమి చక్రవర్తి తన నటనా జీవితాన్ని ప్రారంభించే ముందు మోడల్.
ఆమె ఫెమీనా మిస్ ఇండియాలో పాల్గొంది. ఆమె తొలిసారిగా ఛాంపియన్తో నటించింది. ఆమె రెండవ ప్రాజెక్ట్ ఐడియాస్ క్రియేషన్స్ నిర్మించిన టీవీ సీరియల్ గానర్ ఓపరే. ఇది జూన్ 28, 2010 నుండి ఏప్రిల్ 16, 2011 వరకు స్టార్ జల్సాలో ప్రసారమైంది. ముంబైలో ఉన్న ముంబై మెట్రో 1కి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న 25 ఏళ్ల భారతీయ మహిళ షీనా బోరా ఏప్రిల్ 24, 2012న కనిపించకుండా పోయింది. ఆగస్టు 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. డ్రైవర్ శ్యాంవర్ పింటూరాయ్ రాయ్ ఆమెను అపహరించి చంపి ఆ తర్వాత ఆమె శవాన్ని తగలబెట్టాడు. నవంబర్ 2015లో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ కూడా ప్రణాళికలో పాల్గొన్నందుకు అరెస్ట్ అయ్యాడు. రాయ్, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా నేరాన్ని అంగీకరించారు. అయితే ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలు షీనా బోరా జీవించి ఉన్నారని, ఇంద్రాణి యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నారని సూచించారు. షీనా కశ్మీర్లో నివసిస్తుండొచ్చని చెప్పింది. షీనా దాస్ బోరా ఫిబ్రవరి 11, 1987న మేఘాలయలోని షిల్లాంగ్లో పోరీ బోరాకు జన్మించారు. పంపడం ద్వారా ఆర్థిక సహాయం చేశాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.